పుస్తకాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారండి. అవునా? పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు మీరు ముద్రించడం వలన స్లో, అంటే పుస్తకాలు ముద్ర పెట్టడం తప్పని నేను అనటం లేదు. నువ్వు పుస్తకాల్లో పెట్టావు పెట్టుబడి, వెరీ గుడ్. పుస్తకాలు పెట్టావు, ముద్రించావు. ఆ పుస్తకం కొనుక్కోవాలి, ఆ పుస్తకం వాడు ఓపికతో కూర్చొని చదవాలి. అప్పుడు చదివిన మాట వాడు మనసు మారాలి. మనుషులు ఇష్టపడతారా చదవడానికి? కానీ వినడానికి వాక్యం చెప్పావు అంటే వాడు చెవుల్లోకి, ఎందుకంటే వీడు చదవడానికి బతకస్తుడు కనుక ఒక ఆడియో మెసేజ్ వాడికి వినిపించావు. వినిపిస్తే దానివల్ల ఏమైంది నీకు? దేంట్లో పెట్టుబడి పెట్టావు నువ్వు? ఒక ప్రసంగాన్ని వినిపించడానికి నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకోండి, అప్పుడు దేనివల్ల లాభం? వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చదివేవాళ్ళ కంటే. బాగా వినండి, వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చదివేవాళ్ళ కంటే. కనుక ఎంతమందికి నువ్వు వినిపిస్తే వాడు మారడం లేదనేది వదిలేడు. సువార్త ప్రకటనే ముఖ్యం. మారడం మారకపోవటం వాడి 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 విధి. ఏమండి, వాడు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనకు అనవసరం. నీ వంతు ప్రకటించడం వరకే. అంటే నువ్వు ఒకటి చెప్పేశావంటే నీ డ్యూటీ అయిపోయినట్టే, నువ్వు ఒకటి హెచ్చరించావంటే నీ డ్యూటీ అయిపోయినట్టే. కనుక ఎక్కువగా పుస్తకాల ద్వారా ఎక్కువ మంది చూడగలుగుతున్నారా, వినగలుగుతున్నారా? లేదా ఆడియో ద్వారా ఎక్కువ మంది వినగలుగుతున్నారా? గంట ప్రసంగం అంటే గంట ప్రసంగం వింటాడా? వినడం మానేశారండి మంచి. గంట ప్రసంగాలు కూడా వింటలేదు. అందుకే చూడండి మన సోషల్ మీడియాలో షార్ట్స్ అంటారు దాన్ని. షార్ట్స్ అంటే ఏంటి? 2 నిమిషాలు 1 నిమిషమే ప్రసంగం. సరే, మొత్తానికి గంట సేపు వినవలసిన తీసుకొచ్చి 1 నిమిషానికి ముగించారు దాన్ని. పోనీ దీని ద్వారానే జరుగుతుందా? జరగనివ్వండి. వింటున్నారంటే దీని మీద పెట్టుబడి పెట్టారు అనుకోండి, అంటే మీ కష్టాన్ని ఒకవేళ దాని మీద మీరు పెట్టుబడి పెడితే ఎక్కువ మంది వింటున్నారు కదా, వెరీ గుడ్, వెళ్ళనివ్వండి. వాళ్ళు చెవును పడుతున్నాయి. ఎవడో చూశాడు, ప్రకటన చూశాడు, వాడు వచ్చిన తర్వాత స్క్రోల్ చేశాడు అనుకోండి, ఎవడ తప్పు? నీలో మొబైల్ ఉంది నీ చేతికి, రే దేవుడు సోషల్ మీడియాలో నీకు పంపించాడు ఒక సంకేతాన్ని, చూసావు. పరలోకం పోవాలంటే ఏం చేయాలి? చూసావు, మనకు అనవసరం తీసే అన్నాడు. ఆడి లెక్క అప్ప చెప్పుకోవాలి దేవుడికి. ఎందుకంటే ఆల్రెడీ ఆడి కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. ఆడు చదవకపోవడం వాడి నేరం, వాడు తప్పది. నీ డ్యూటీ అయిపోయినట్టే, రెడీ. చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కానీ వినడానికి వాడు సిద్ధంగా లేడు. ఏం చేస్తావు? నీకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుంది? అలాగని పుస్తకాలు పెట్టుబడి పెట్టడం మానేమది కాదు నా ఉద్దేశం. పుస్తకాల కోసం పెట్టుబడి పెడుతున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ దానికన్నా ఎక్కువగా మాటలు వినడానికి, ఇంకా మనిషి మాటల కంటే ఇంకా ఎక్స్ట్రాగా ఉండదు అంటే పాట అంటే ఏంటి? సంగీతం. వాడికి కొంచెం ఏమంటుంది, మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, మ్యూజిక్ ఇంట్రెస్ట్. కాబట్టి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, భలే ఉందండి పాట, సరే ఏదో పాట విందామండి ముందు. పాట కాబట్టి ప్రసంగం అనేది స్క్రోల్ చేస్తారు, కానీ ఏదో పాట వచ్చింది అనుకోండి, ఎవరో పాడుతున్నారండి, ఏదో పాటలా ఉంది, విందాం. అంటే మీరు పెట్టే పెట్టుబడిలో పాటల విషయంలో ఎక్కువగా అంటే ఏంటి? జనాలు ఇష్టపడుతున్నారు వాక్యానికి, వాడు విని మారాడో లేదో పక్కన పెడితే వాక్యం వెళ్ళిపోతుంది. అలా మీరు పుస్తకాలను ఎన్ని ప్రాంతాలకు పంపగలుగుతున్నారు? మాటల్ని, ప్రసంగాల్ని సోషల్ మీడియాలో ఎంత దూరాన్ని మీరు పంపగలుగుతున్నారు? ఎంతమందికి షేర్ చేయగలుగుతున్నారు? ఈరోజు మన మీడియా వింగ్ అనేది ఏర్పాటు చేసి పిల్లలందరికీ ఏం బాధ్యత అప్పచెప్పాం? రే నాన్న, వచ్చినదల్లా ప్రతిదీ మీరు షేర్ చేయండి. మరి మీడియా వింగ్లు ఉన్న వాళ్ళు షేర్ చేస్తున్నారా? నాకు తెలియదు. ఇప్పుడు డేటా అనాలిసిస్ తీసుకుంటాను నేను రేపు జనవరికి. లేదంటే తీసిపడేయమంటాను. వాళ్ళు ఎందుకు అనవసరంగా వాళ్ళు మీడియా వింగ్ ఎందుకు, వాళ్ళకి ప్రెస్ ఎందుకు? అంటే నిజంగా అది వాళ్ళకి గొప్ప అవకాశం. అది మీడియా పిల్లలంటే ఏమనుకోవాలి? ప్రకటించే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రకటించేవాడు లేకుండా వారిట్లు విందురు అన్నాడు కదా. అంటే ప్రకటించేవాడు అవసరమా కాదా? కనుక ప్రకటించే వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంది, దేవుడు ఎంత బాధ్యత పెట్టాడు వాళ్ళ మీద. అంటే ప్రకటించటంలోనే నీకు ఎక్కువ ప్రతిఫలం ఉంది. దీన్ని వదిలేసి, ప్రకటించడం వదిలేసి, ఏమండి దాని మీద పెట్టుబడి పెట్టకుండా అనవసరమైన వాటి కోసం పెట్టుబడి పెడుతున్నారు అనుకోండి, ఏమండి చర్చిలో, అంటే ఉదాహరణ మీకు చెప్తాను, చర్చిలో ఒక 10 కుర్చీలు కొనివ్వటం అవసరమా? లేదంటే ఆ 10 కుర్చీలకు అయ్యే డబ్బుతో కరపత్రాలు ముద్రించి పంచడం ప్రయోజనకరం? ఆలోచించండి. ఈడు ఆల్రెడీ మారిపోయాడు. మీ కుర్చీ ఎవరికి కొంటున్నారు? సంఘంలోనే కదా కుర్చీలు కొంటున్నారు. కొన్నవాడు, మారినవాడు, క్రీస్తులోనికి వచ్చినవాడు, వాడు లోపలికి వచ్చేసాడు. అవసరమైతే కొంతమంది బతకస్తులు కుర్చీలో నిద్రపోతాడు వచ్చి, వాక్యం అంటే ఏం చేయడు అంతే. కనుక ఒక విధంగా ఇది డెడ్ క్యాపిటల్ అయిపోతుంది. అంటే మీరు వస్తువులు కొని కుర్చీలు కూర్చోవడానికి ఇవ్వడం తప్పు నేను అంటలేదు సుమా, తప్పుగా అర్థం చేసుకోకండి. నేను కేవలం దేంట్లో ఎంత ప్రయోజనకరం, దీనికి కూడా ప్రతిఫలం ఉంటుంది.
ఆడు పడుకున్న దేవుడు వాడికి దెబ్బేస్తాడు, కానీ కొన్నందుకు మీకు ప్రతిఫలం ఇస్తాడు, పోన్లే నాన్న కొన్నావు కదా అని. కానీ ఎక్కడ ఎక్కువ మనకు దక్కుతుంది అంటే, ఈ 10 కుర్చీలు నువ్వు కూర్చోబెట్టి సంఘానికి ఇవ్వడం కంటే, ఈ 10 కుర్చీలకు అయ్యే డబ్బుతో కరపత్రాలు పంచి ప్రజలకు పంచటం వలన, దానివల్ల ఎవడో కొత్తవాడు వింటాడు, కొత్తవాడికి నువ్వు పంచావు, వాడు చదివాడు లేదా తర్వాత రోడ్డు మీద పారేశాడు, దేవుడు వాడు నిలదీస్తాడు. నీ చేతి కరపత్రం వచ్చిందా లేదా? వచ్చింది మహాప్రభు. చదివావా లేదు? లేదు, ఇసిరేశాను, నీది తప్పు. కనుక వాడికి జీతం ఇవ్వండి, ఎందుకంటే ప్రకటించాడు వాడు, కరపత్రం ఇచ్చాడు వాడు. ఒక క్రొత్త వ్యక్తికి కరపత్రాన్ని, వాక్యాన్ని వినిపించాడు. కనుక ప్రకటన అనేది ముఖ్యం. ప్రకటన, ప్రజల మధ్యకి వెళ్ళే ప్రకటన ఏదైనా కావచ్చు, పాట, మాట, రచన, పుస్తకం, కరపత్రం, ఏదైనా కావచ్చు. ప్రజల మధ్యకి వెళ్ళే దాని మీద పెట్టుబడి పెట్టాలి.